హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్వీట్ చేసుకుందాము. దానికి నెయ్యి పోస్తున్నాను. నెయ్యి వేసాను కదండి. మనం ఏంటంటే క్యారెట్, ఇక్కడ జీడిపప్పులు, యాలకులు, షుగరు, వీటితో మనం మంచి స్వీట్ చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలుసు, కానీ నేను కొంచెం బాగా చేస్తున్నాను. చూడండి, ఇలా మనం చేసుకుంటే కంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇవి కంటి చూపు మెరుగుపరుస్తుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా చేసుకోండి మీరు కూడా. చూడండి, ఫస్ట్ మనం జీడిపప్పు వేయించేసుకుందాము. అది వేగిపోయాక అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. సింపుల్గా అయిపోద్దండి. ఈవినింగ్ మనకి స్నాక్ ఏది లేదన్నప్పుడు ఇలా చేసి పిల్లలకు పెట్టవచ్చు, పెద్దలు తినవచ్చు అనమాట. ఇవి వేగిపోయాయి కదా, ఇవి తీసేసుకుంటాను. తీసేసుకొని మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. జీడిపప్పులు తీసేసుకున్నాను. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న క్యారెట్ పీసెస్ వేసేసుకుని అలాగ చక్కగా చిన్న మంట మీద సిమ్లో అలాగా వేయించుకుందాం. దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కొంచెం వేయించుకుందాం. చూడండి, క్యారెట్ వేగిపోయింది. మనం షుగర్ వేస్తున్నాం. ఎక్కువ వేసుకోవచ్చు షుగరు, కాకపోతే మనకు ఎక్కువ తినకూడదని తక్కువే వేస్తున్నాను. అంతే. ఇది కొంతసేపు ఉంటే కొంచెం వాటర్ వస్తుంది. అది అయిపోయాక మనం తర్వాత ఏం చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మనం యాలకి పొడి కూడా వేసేసుకుందాం. కొంచెం యాలకి పొడి, కొన్ని జీడిపప్పులు వేసుకుందాం. అంతేనండి, క్యారెట్ స్వీట్. హల్వా అంటే మళ్ళీ పాలు పోసి అన్నీ పోయాలి. నేను పాలు అవి పోయకుండానే చేస్తున్నాను. ఇలా సింపుల్గా చేసుకోండి. చూడండి, క్యారెట్ స్వీట్ రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇష్టం లేని వారు కూడా తింటారు. ఈ విధంగా చేసుకోండి. ఓకేనండి, బాయ్. మరో డిష్తో మళ్ళీ కలుసుకుందాం.